సార్ ఇది ఇప్పుడు నేచురల్ స్టార్ నాని గారు నటిస్తున్న మూవీ ద ప్యారడైజ్ మూవీ నుంచి గ్లింప్ వచ్చింది. సో గ్లింప్ పై మీ యొక్క అభిప్రాయం ఏంటి? అసలు ఇది నాని, శ్రీకాంత్ తోడెల, చిరంజీవి ముగ్గురు కలిసి శ్రీకాంత్ తోడెల ఫిలిమే కదా చిరంజీవి గారు కూడా. అది నానితో సపరేట్గా తీస్తున్నారా లేకపోతే చిరంజీవి గారు కూడా ఉన్నారా దీంట్లో అనేది ఇంకా జనాలకు అర్థం కావట్లా. అంటే రెండు ఫిలిమ్స్ సైన్ నాని ప్రొడక్షన్లో చిరంజీవిని పెట్టి శ్రీకాంత్ తోడెలతో తీస్తున్నారా లేదా నాని శ్రీకాంత్ తోడెల కలిసి ఒక సినిమా తీస్తున్నారా, అది ఇంకా రెండు సినిమాలని అర్థం కావట్లా. యాక్చువల్గా ఈరోజు గ్లింప్స్ చూపించింది నానితో, అవును యాక్చువల్గా చేయాల్సిన చిరంజీవి గారితో. అది నెక్స్ట్ ఫిలిం అనేసి అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే రెండు ఫిలిమ్స్. అవును, శ్రీకాంత్ తోడెల గారు 2 మూవీస్ తీస్తా అన్నారు. శ్రీకాంత్ తోడెల 2 మూవీస్ ఒకటి చిరంజీవి గారితో నాని గారి ప్రొడక్షన్. అవును, ఇప్పుడు నానితో ప్యారడైజ్. అవును అంతేనా? అవును, ఓకే డన్. సో ఈ ప్యారడైజ్ ఎందుకు జనాలకి నేను క్లారిటీ ఇవ్వడానికి, ఇప్పుడు నాకు తెలిసినా కూడా జనాలకి క్లారిటీ ఇవ్వాలి కదా, అవును. అందుకోసం కొంతమంది న్యూస్ అంతా ఎంత ఫాలో అవ్వరు, మనం చెప్తేనే ఫాలో అవుతారు కాబట్టి ఇది నేను జనాల కోసం చెప్పించాను. సో శ్రీకాంత్ తోడెల గారు 2 సినిమాలు తీస్తున్నారు, నాని గారితో ఒకటి హీరోగా, ఇంకోటి నాని గారి ప్రొడక్షన్లో చిరంజీవి గారితో. సో ఇక్కడ శ్రీకాంత్ తోడెల తీస్తున్న ద ప్యారడైజ్ని టీజర్ రిలీజ్ అయింది కొన్ని గంటల క్రితం. అది అంటే హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినాలి, గ్యారంటీ, మ్యాండేట్. ఎందుకంటే అలాంటి పదాలు జనరల్గా ఆ పదం ఆ ఎగ్జాక్ట్ ఆ పదం ఎవరినన్నా కూడా ఊరుకోరు. అలాంటిది అలాంటి పదాన్ని ఆయన చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకునేంతగా ఉంది ఆ సినిమాలో. చూపించడమే అలా చూపించారు. కొంతమంది చిలుకల గురించి, పావురాల గురించి కాకులు అని రాస్తున్నారు కథలు, కానీ కాకుల గురించి ఎవరు రాయలేదు అని మొదలవుతుంది టీజరు. దాంతో కొన్ని డైలాగ్స్ అంటే తల్లి తన బిడ్డ ఎలా రాజయ్యాడు అని చెప్పేదానికి ఆ టీజర్ని ఎండ్ చేసి నాని 2 జడలతో ఇలా వస్తూ ద మేకప్ లుక్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉండి, అనిరుద్ధ్ మ్యూజికల్ అసలు బ్యాక్గ్రౌండ్ అద్దరు కొట్టేసారు అనిరుద్ధ్. అండ్ ఎడిటర్ మన నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్ అసలు అద్భుతం. అసలు అవన్నీ ఆ కలగలిపి శ్రీకాంత్ తోడెల అదే రా లాంగ్వేజ్ అండ్ రా అనేదో చూపిస్తూ తీసుకొచ్చారు. రా లాంగ్వేజ్ అంటేనే మనకు అర్థం చేసుకోవాల్సింది, కానీ జనాలు అర్థం చేసుకోలేకపోయారు. అది ఒక ఎల్ కొడుకు కథ అని, ఆ ఎల్ కొడుకు అనేది నేను వాడతాను మీడియాలో. సో ఎల్ కొడుకు అని ఉంది. ఆ పదం అసలు ఎంత దారుణంగా అంటే నాకు ఒకటి అర్థం కావట్లేదు. చూపించు, ఎంత వైలెన్స్ అయినా చూపించు, ఓకే. చాలామంది ఇది 10 KGF కన్నా ఎక్కువ ఉంది, 10 దాని ఏమంటారు బాహుబలి కన్నా ఎక్కువ ఉంది, ఏవేవో మాట్లాడుతున్నారు. బూతులు మాట్లాడితే సినిమా టీజర్ బాగుంటుందండి? కంటెంట్ ఉండాలి సినిమాలో, బాగుండాలి. లేదంటే బూతులు మాట్లాడేస్తే ఒక ఆడం చేత అది ఏమైనా కానీ, నా కొడుకు యోధుడు, నా కొడుకు సమరయోధుడు, నా కొడుకు గొప్ప, ఏమైనా చెప్పు. ఒక ఈ డాష్ కొడుకు అని చెప్పడం ఏంటి అంటే థియేటర్ మొత్తం ఇంకా బూతులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చుగా సినిమా అంతా. అలా ఎందుకు తీయాలి? అలా తీస్తే అలా తీయకపోతే, బూతులు మాట్లాడకపోతే సినిమాలు తీయలేరా? మై క్వశ్చన్ ఈస్ దట్. ఓకే. సో టీజర్ ప్రకారం వస్తే టీజర్ బాగానే ఉంది, నానిని బాగానే చూపించారు. అదేందో KGFలో లాగా డార్క్ పెట్టేసి ఆయన కిందంతా శవాలు, పైన కాకులు తిరుగుతూ ఆయన వచ్చి మధ్యలో నిలబడుకుంటాడు కాపాడేలాగా, ఏదో సంథింగ్. కానీ బూతులు మాట్లాడడం ఏంటి అనేది నా పాయింట్. బూతే కదా అది, బూతు కాదని ఎవరిని అంటారా? సో టాటూ ఉన్నాయి మొత్తం, అది ఆబ్వియస్గా టాటూతో కూడా తెలుగులో రాస్తున్నారు. ఆ టాటూ జనాలకి ఏం నేర్పిస్తున్నారు? బూతులు, మా నాన్నగారు బూతులు మాట్లాడారు, మేము కూడా మాట్లాడతామని మాట్లాడరు. సో ఇలాంటి టీజర్లు చూడటానికి ఏదో బాగానే ఉన్నాయి, కానీ బట్ ద డెప్త్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ నాట్ గుడ్ అండి. అదైతే నేను చెప్పాలనుకున్నాను ఈ టీజర్ గురించి. ఇందులో అమ్మగారి క్యారెక్టర్గా సోనాలి కుల్కర్ని చేస్తున్నారు. సో చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది.